మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 80 ఎకరాల్లో వరి పంట నెర్రెలు బారింది. కొత్త కనెక్షన్ల కోసం డీడీలు తీసి 3 నెలలు గడుస్తున్నా విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెన్నెల మండల్ కరెంటు గురించి చాలా కష్టాలు అవుతున్నాయి. గత 3 నెలలు అయితే అంది కరెంటు చక్కగా ఉండలేదు. మా పొలం ఎండిపోతుంది. నేను 8 ఎకరాల రైతుని. నాకు పని చేస్తేనే నాకు పంట పండితేనే నాకు కొద్దిగా లాభం వస్తుంది. లేకుంటే అప్పుల పాలై మందు ఆవిడ అవుతుంది. ఈ మన ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు మన పంట వెళ్ళకుంటే వాళ్ళు ఆగనియరు. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి అవుతాయి. ఇకనైనా పెద్ద మనసుతోటి అధికారులు కరెంట్ అందజేయాలని కోరుతున్నాం. వీలైన తొందరగా మా బాధని పట్టించుకోవాలని తెలియజేస్తున్నాం. మేము దగ్గర 70 ఎకరాల విస్తీర్ణంతో మేము సాగు చేస్తున్నాం. మాకు ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ 3 నెలల నుంచి మాకు మొరాయిస్తున్నది. విద్యుత్ సంబంధిత అధికారులకు 3 నెలల నుంచి మేము విన్నపించుకున్నా మా గోడు ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారికి విన్నపించుకున్నాం, ఏఈ గారికి విన్నపించుకున్నాం. ఏది సంబంధిత అధికారులు ఎన్నిసార్లు వినిపించుకున్నా కూడా వస్తున్నారు, అప్రమాద మరమ్మతు చేసి వెళ్ళిపోతున్నారు. మా గోడు ఎవరు పట్టించుకునే నాదులు లేదు ఈ ఏరియాలో. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతే. మేము దగ్గర 2 లక్షల రూపాయలు ఒక్కొక్క పొలం మీద 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాం. కనీసం ఆ పెట్టుబడి వెళ్ళే సిచ్యువేషన్లో ఉన్నది. ఇప్పటికైనా మాకు డీడీలు ఇప్పించి ఇప్పటికైనా మాకు ట్రాన్స్ఫర్ ఇప్పించి మాకు ఉన్న సాగుని కాపాడుతారని కోరుకుంటున్నాం.